నమస్తే. ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయం పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఎవరైతే 10 మంది పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో, ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా స్పీకర్ నోటీసులు పంపించారు. అసలు మీ ఏ పార్టీలో ఉన్నారో, ఏ పార్టీలో మీరు కొనసాగుతున్నారో దానిపైన క్లారిటీ ఇవ్వాలంటూ కూడాను నోటీస్ పంపిన పరిస్థితి. ఇప్పటికే కోర్టు కూడాను ఆదేశాలు ఇచ్చింది. కోర్టు కూడా వీళ్ళల్లో కీలకంగా 3 నెలల లోపు వీళ్ళపైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోర్టు కూడా స్పీకర్‌కి ఆదేశాలు జారీ చేసింది. దీని నేపథ్యంలోనే స్పీకర్ వీళ్ళందరికీ కూడా మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలో కొనసాగుతున్నారు అనే దానిపైన వివరణ ఇవ్వాలంటూ కూడాను ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఇక నిన్న హుటాహుటిన అడ్వకేట్ జనరల్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో కేవలం ఒక్కళ్ళు తప్ప కడియం శ్రీహరి తప్ప మిగతా 9 మంది ఎమ్మెల్యేలు ఈ యొక్క నోటీస్‌కు వివరణ ఇవ్వాలా లేదా అనే దానిపైన చర్చ జరిగింది. ముఖ్యంగా ఒకవేళ వివరణ ఇస్తే ఏమని ఇవ్వాలి అనే దానిపైన కూడాను సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ భేటీలో అడ్వకేట్ జనరల్ లీగల్‌గా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ప్రభుత్వం సపోర్ట్‌గా ఉంటుంది, 10 మందికి సపోర్ట్‌గా ఉంటుందని చెప్పేసి అడ్వకేట్ జనరల్ కూడా చెప్పిన పరిస్థితి అవుతుంది. సో ముఖ్యంగా ఈ 9 మంది ఎవరైతే పార్టిసిపేట్ చేశారో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారో వీళ్ళు ఒకవేళ ఉప ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామన్నట్లు కూడాను వాళ్ళు ఒక సమాచారం అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 10 మంది రాజీనామా చేయబోతున్నారు అనేసి కూడా ఒక చర్చ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో ఈ 9 మంది భేటీ అయిన సందర్భంలోనే ఇదంతా బయటికి రావడం. ఇక బీఆర్ఎస్ నేతలంతా కూడాను అటుపక్క కేటీఆర్ కూడా ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక రానుంది. ముఖ్యంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ కానీ ఖైరతాబాద్లో కానీ మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దానం నాగేంద్ర పైన ముఖ్యంగా ఈ చర్చ అంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా బీఫామ్తోనేమో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచి ఆ తర్వాత ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిన వ్యక్తి. అంటే ఇక్కడ ఎన్నికల సంఘం దగ్గరే దానం నాగేంద్రకి సంబంధించి ఆయన పూర్తిగా సస్పెండ్ చేసే అధికారం ఎన్నికల సంఘానికి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ డెఫినెట్లీ ఆయన రాజీనామా చేసి ముందుకెళ్ళాలనుకుంటున్నారు. అంటే ఎందుకు రాజీనామా చేసి ముందుకెళ్ళాలి అనుకుంటున్నారంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో అంటే పరువు పోయేదానికన్నా స్పీకర్ డిస్క్వాలిఫై చేసేదానికి సస్పెన్షన్ చేసేదానికన్నా ముందే రాజీనామా చేస్తే ఇక్కడ జూబ్లీ హిల్స్ నుంచి నేను పోటీ చేస్తాను, ఖైరతాబాద్లో మీరు ఏ అభ్యర్థిని పెట్టినా సరే నేను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నా అంటూ కూడాను నిన్న సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన పరిస్థితి అయితే ఉందని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకు జూబ్లీ హిల్స్ ఎంచుకున్నారంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో సరైన అభ్యర్థి లేడు. దట్టు జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తే కనుక డెఫినెట్లీ దానం నాగేందర్ మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆయన ఆలోచించుకున్నాడు. అంటే ప్లాన్ మొత్తం కూడాను ఆయన మంత్రివర్గంలోకి రావాలి. దీంతోపాటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, అటుపక్క కాంగ్రెస్ కూడా ఈ యొక్క బీసీ నినాదాన్ని ఎత్తుకుంది, బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అన్ని విధాలా కలిసి వస్తుంది. దీంతోపాటు ఖైరతాబాద్లో ఎవరు పోటీ చేసినా ఆ అభ్యర్థిని గెలిపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మాట ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే వేటు పడితే ప్రధానంగా 4 పైన వేటు పడే అవకాశం ఉంది. ఒకటి దానం నాగేందర్, ఆయన ఎందుకంటే 2 బీఫామ్లో పోటీ చేశాడు కాబట్టి ఒక పక్క ఎమ్మెల్యే నుంచి బీఆర్ఎస్ బీఫామ్ మీద, ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశాడు కనుక అతని సస్పెన్షన్ కన్ఫర్మ్ అని చెప్తున్నారు. దీంతోపాటు డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి, అంటే మొట్టమొదటిగా ఈ పార్టీ ఫిరాయించడానికి ఆద్యం పోసిన వ్యక్తి, మొట్టమొదటిగా పార్టీ మారిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే తెల్లం వెంకట్రావు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో ఆయన స్పీకర్గా పనిచేశారు, సభాపతిగా పనిచేసిన వ్యక్తి పార్టీ మారారు అనేది కూడా చర్చ జరుగుతుంది. దీంతోపాటు కడియం శ్రీహరి, ఆయన మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి, దట్టు బీఆర్ఎస్లోకి రావడం, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం ఇదంతా జరిగింది. కాబట్టి సో వీళ్ళ 4 పైన ప్రధానంగా వేటు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగతా నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ ఇక్కడ ఆలోచన ఏంటి, క్షేత్రస్థాయిలో మేము ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇటు జూబ్లీ హిల్స్ బైపోల్తో పాటు ఈ 10 నియోజకవర్గాల్లో ఒకవేళ ఎన్నికలు వస్తే వీళ్ళపైన సస్పెన్షన్ పడితే ఒకవేళ రాజీనామా వీళ్ళందరూ చేసినా సరే మేము క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నాం. ఇటుపక్క జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో వాళ్ళు ప్రచారం చేయడానికి కానీ అక్కడ వాళ్ళంతా కూడాను మాట్లాడడానికి కానీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. వీటితో పాటు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడానికి కూడా మిగతా భద్రాచలం కానీ ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 2 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను వీళ్ళే అంటూ కూడా ఖరారు చేసింది. వీళ్ళు బీఆర్ఎస్ అభ్యర్థులు బైపోలు వస్తాయని కూడా ఖరారు చేసింది. షేర్లింగంపల్లికి సంబంధించి శంబీపూర్ రాజు, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన అభ్యర్థి షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు బీఆర్ఎస్ అభ్యర్థి కానీ ఇప్పటికే వాళ్ళు కొంత చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఇక మరొకటి ఏంటంటే కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి ఆపోజిట్గా తాటికొండ రాజయ్య అభ్యర్థిగా ఉంటాడు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. సో ఓవరాల్గా అసలు నిజంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఒక దగ్గర ఇబ్బందికరమైన వాతావరణం నిల్చుంటే కేవలం ఈ నెలాఖరుకే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అన్నిటిని కూడాను
ముగించేయాలి అని చెప్పేసి కోర్టు ఇప్పటికే చెప్పిందనమాట. దీనికి సంబంధించి కోర్టుకి ప్రభుత్వం రీసెంట్‌గా కూడాను మాకు కొంత టైం కావాలని చెప్పేసి కోర్టుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కోర్టు కూడా ఇంతవరకు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు. సో, ముఖ్యంగా దీనిపైన ఎలాంటి తీర్పు వస్తుంది ఏంటి? కోర్ట్ ఏమన్నా వీళ్ళకి టైం ఇస్తుందా? వెసులుబాటు కలుగుతుందా? అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశమైంది. మరొకటేంటంటే ఈ 10 నియోజకవర్గాల్లో మళ్ళీ బైపోల్ రాబోతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్న సిట్యుయేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఒకవేళ నిజంగానే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా బైపోల్ కూడా జరిగితే మీరంతా కూడా ఎవరి వైపు? బీఆర్ఎస్ వైపా? లేదంటే కాంగ్రెస్ వైపా? అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.